ఆ భార్యనే నాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళిద్దరు ఒకటైరు. నేను ఆయన 2 కొట్టినా కొడతా, 1 కొట్టినా కొడతా. ఆయన ముందు నుంచి నూకేస్తాడు, వెనక నుంచి నా భార్య పట్టుకుంటది. అతను వెళ్ళిపోతాడు. నా భార్యను కొట్టినా చంపినా పబ్లిక్ నమ్మేవారు కాదు. అన్న చెల్లెల వరుస అని ముందే చెప్పిన సరే ఓకే. అందుకని మిమ్మల్ని చూసి ఇద్దరిని అడిగిన తర్వాతనే ఇంత పొద్దున వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? సరే ఓకే, బేడం అయిపోయింది. పెట్టాల్సిన నాకు అవసరం అర్థమైంది, ఏముందంటే మీరు వదిలేయండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అతను సమాధానం చెప్పాడు. అంటే అతను ఒక్క అతనే కనుక ఇతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను పారిపోతాడని ఊర్లో వాళ్ళని తీసుకొచ్చి అతన్ని పట్టించి అతను కొట్టించడమో ఏదో ఒక పాలేళ్ళు వచ్చారో కొట్టారు. కొట్టిన తర్వాత అతను పారిపోయాడు. అంతే మేడం. జరిగింది ఇది. ఆ తర్వాత మీరు వచ్చారు. సో అతను చేయాల్సింది కరెక్ట్ గానే చేశాడు, అందులో ఏం తప్పులేదు. ఎట్లా కట్టేస్తాడు? సో వచ్చిన తర్వాత అతను చేయాల్సింది చేశాడు, మీకు చెప్పాల్సింది చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు అతన్ని పిలిచి అడిగారా? అడగలేదు మేడం. మరి ఎందుకు అడగలేదు? సరే మేము డోర్ పెట్టుకున్నాం కరెక్టే అనుకోండి. అదే పెట్టుకున్న తర్వాత వాడు వచ్చి డోర్ తీసిన తర్వాత వాడు వచ్చిన తర్వాత వాడు నాకు ఒక లెక్కన ఒక తన్ను తంటే 3 జాగాలో పడతాడు. అవును, అదే చెప్తున్నాడు అతను. నేను ఒకవేళ తప్పని చేస్తే వాడిని ఒక తన్ను అనుకొని నేను బయటకు వెళ్ళిపోతుంటున్నా. అదే అందుకనే కదా అతను తలుపు లాక్ చేసి అందరినీ పిలిచాడు. చిన్న క్లారిఫికేషన్ ఇక్కడనే ఉంది మేడం. ఎట్లా వెళ్తారు? తలుపు వేసేసింది కదా, అతను బయట నుంచి తలుపేస్తాడు కదా. అసలు కూర్చున్న తర్వాతనే వచ్చిండు, నిలబడ్డాడు, బయటకెళ్ళి డోర్ పెట్టిండు. ఇంతకన్నా దారుణం ఇంకోటి సరే, ఉండదు మేడం. బయటకు వెళ్ళి డోర్ పెట్టాడు కదా. మీరు కొడతారు కాబట్టి డోర్ పెట్టాడు. మీరు అంటున్నారు కదా అతను నాకు మేము లెక్క డోర్ అని. పెట్టుకుంటే కదా నువ్వు బయటకెళ్ళి డోర్ పెట్టాల్సింది. అవును, ముందు మీరు డోర్ పెట్టారు కదా. పెట్టలేం కదా, డోర్ పెట్టామని అనగానే ఇప్పుడు అతను అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది మేడం. అతను డోర్ రాకముందే. పెట్టిండు. డోర్ పెట్టినప్పుడు ఎవరికి చూపించిండు? అదే అందరినీ పిలిచానంటున్నాడు కదా అతను. ఎవరికి చూపించిండు? ఫస్ట్ డోర్ పెట్టినాం కదా, బయటకెళ్ళి డోర్ పెట్టి బయటకెళ్ళి డోర్ పెట్టింది చూపించిండు. లోపలికి డోర్ పెట్టింది చూపించాలి కదా.